చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఏంజెల్ 1 గురించి అంటే ఆఫ్టర్నూన్ మనం మిరాకిల్ వీడియోలో ఏంజెల్ 1 గురించి డిస్కస్ చేయలేదు కదా. అంటే టైం డ్యూరేషన్ వల్ల దాన్ని నేను ఇగ్నోర్ చేశాను అనమాట. అయితే ఏంజెల్ 1 పని అయిపోయిందా? వరుసగా సెకండ్ డే ఫాల్ డౌన్. దాని కథ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే కొండ బద్దలు కొడతా ఉంటుంది. ఏంటది? స్టాక్ మార్కెట్. దాని పరిస్థితి ఏంటో చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ 24,450 మీద కూర్చుంది. కానీ రేపు కనుక మీరు ఈ మిస్టేక్ ఇంట్రాడేలో చేస్తే అంతే. అదేంటో చూద్దాం. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపటి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి వ్యూస్ చూడొచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. ఈరోజు ర్యాలీకి ప్రధానమైన కారణమైన బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, ఎఫ్ఓఎంసి మినిట్స్ అప్డేట్స్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే బజాజ్ ఆటోకు సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే మార్నింగ్ లైవ్ మార్కెట్లో వ్యూస్ పోస్ట్ చేస్తూ ఉన్నా కదా, ట్రేడ్స్ కాదు, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీకు లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి వ్యూస్ అనేవి, మంచి అబ్జర్వేషన్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లాంటివి కావాలంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మీరు కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అనమాట. మనం పెట్టే వీడియో బైట్స్ చాలా లెందీ బైట్స్ పెడుతున్నాను. మీకు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా టైం వెచ్చించి కనుక మీరు చూస్తే లైవ్ మార్కెట్లో మీరు మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే అవుతారు, అందులో డౌటే లేదు. అదనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంజెల్ 1 గురించి చూసి దాని తర్వాత నిఫ్టీకి వద్దాం. చూడండి, నిన్న హ్యూజ్ గ్యాప్ డౌన్. ఇంతలా పడిపోవడానికి కారణం ఏంటంటే సెబీ సర్క్యులర్ పాస్ చేసింది ట్రాన్సాక్షన్కి సంబంధించి. ఇక జీరో బ్రోకరేజ్ కాన్సెప్ట్ అనేది ఉండకపోవచ్చు అనేది మనకి జెరోదా సిఇఓ గారు కూడా ఆ వర్రీని చెప్పారు. అలాగే ఏంటంటే వాళ్ళేమో ఆ వర్రీ తీసుకోరు, మనకేస్తారనమాట మనీ. ఎట్లాగా అంటే ఏదైనా ఈక్విటీ మార్కెట్కి సంబంధించి ఇప్పుడు ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు కదా, దానికి ఛార్జెస్ అన్నా పెంచుతారు, లేదా F&O ట్రేడింగ్కి సంబంధించి ఛార్జెస్ పెంచుతారు. అంటే ఈక్విటీ ఫ్రీ డెలివరీ ఉంది కదా, దానికి ఛార్జెస్ చేస్తారు, లేదా F&Oకి ఛార్జెస్ పెంచుతారనమాట. వాళ్ళేం నష్టపోరు. కానీ దానివల్ల ఏంటంటే ప్రజెంట్ అయితే కనుక ఏంజెల్ 1 రెవెన్యూకి ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి పీపుల్ ఏంటంటే ఎస్టర్డే డిప్ కొట్టారు. అలాగే ఇవాళ కూడా ఏంటంటే డౌన్ సైడ్కి వెళ్ళే ప్రయత్నం అనేది చేశారు. ఏంజెల్ 1 యొక్క చార్ట్ చూస్తే ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో నడుస్తూ ఉంది. అయితే చూడండి, ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంటాం, అంతేగాని స్టాక్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఏంజెల్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో 2343లో ఉంది. టెక్నికల్గా అయితే కనుక 1927 కిందకు వస్తే మనం ఆలోచించవచ్చు అనమాట. అదనమాట. అంటే మంచి వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకోవడానికి 1927 కింద అయితే కనుక మనం చూడొచ్చు. కాబట్టి ఇంకా కొంచెం కరెక్ట్ అవనిండి. ఈ దెబ్బ గట్టిగా తగిలితే బాగుండు అంటాను. అంటే రెవెన్యూలో ఇంపాక్ట్ పడకపోవచ్చు, కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఈ న్యూస్ ఎఫెక్ట్ అనేది చార్ట్ని ఎఫెక్ట్ చేస్తే బాగుండు. దాన్ని బిజినెస్ని ఎలా రికవర్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఏం కొత్త ఏం కాదు ఏంజెల్ 1 వాళ్ళకి. వాళ్ళు ఇలాంటి వాటిలో ఏంటంటే ఆ ఇష్యూని వాళ్ళు క్లియర్ చేయగలరు. కానీ ఇష్యూ ఉంది అనుకొని టెంపరీగా స్టాక్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇదొక ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీగా చూడొచ్చు అనమాట. కాబట్టి స్టే ట్యూన్. భవిష్యత్తులో ఏంజెల్ 1 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏంజెల్ 1 పని అయిపోయిందని అనుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఏమీ కాదు అని చెప్తాను. టెంపరీ రిట్రేస్మెంట్ అని చెప్తాను. చూడండి, బజాజ్ ఆటోకు సంబంధించి సిఎన్జి బైక్ని లాంచ్ చేస్తున్నారు. పెట్రోల్ బైక్తో కంపేర్ చేస్తే కాస్ట్ సేవింగ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అనమాట, యాన్యువల్ కాస్ట్ సేవింగ్ అనేది. అందువల్ల అలాగే ఏంటంటే మనకి ఈవీతో కంపేర్ చేస్తే ఓవర్ 10 ఇయర్స్లో ఏంటంటే ఆ కాస్ట్ ఎలా సేవ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఎన్ని చెప్పినా కూడా సిఎన్జికి సంబంధించిన బంకులు లేవు కదా. సిఎన్జి వాడే వాళ్ళకి ఆల్రెడీ కారు సిఎన్జి వాడే వాళ్ళకి తెలిసినంత ఇబ్బంది పడతారు అనమాట. ఒక బంకులో 2-3 అవర్స్ కూడా పడుతుంది లైన్లో. అలాగే ఎక్కడ పడితే అక్కడ బంకులు కూడా దొరకవు. అయితే ఈ బజాజ్ ఆటోకు సంబంధించిన అప్డేట్గా చూడండి.
చూడండి సార్, ఫెడ్ మినిట్స్ అప్డేట్స్ వచ్చినాయి. పవల్ గారు కామెంట్స్ చూస్తే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇన్ఫ్లేషన్ అనేది మిడ్ టు లో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి సో ఇయర్ లోపు అనమాట. సో అలాగే 4% ఈజ్ స్టిల్ వెరీ లో లెవెల్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్పి చెప్తున్నారు. సో అలాగే వీ కంటిన్యూ టు హ్యావ్ ఏ సాలిడ్ గ్రోత్ అని చెప్పి, స్ట్రాంగ్ లేబర్ మార్కెట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో లాస్ట్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ సజెస్ట్ డిస్ఇన్ఫ్లేషన్ పాత్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో అయితే ఏంటంటే టూ సైడ్ రిస్క్ అనమాట ఇప్పుడు. సో ఒకటేమో ఇన్ఫ్లేషన్ రిస్క్, ఇంకోటేమో డిస్ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉందన్నమాట. సో కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సో చూడండి, అలాగే వాంట్ టు బీ కాన్ఫిడెంట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మూవింగ్ డౌన్ టు 2% ఇలా వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పడిపోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో చర్యలు తీసుకుంటూ ఉంటారనమాట. ఇది సహజమే. సో అలాగే ఏంటంటే ఈ ఫెడ్ మినిట్స్గా అప్డేట్కి సంబంధించిన థింగ్స్ పెద్దగా మార్కెట్ని ఎఫెక్ట్ చేసే థింగ్ ఏమీ కాదనమాట. జస్ట్ విని వదిలేయండి అనమాట. కొన్నిసార్లు ఫెడ్ అప్డేట్స్ వల్ల మార్కెట్ అతలాకుతలం అవుతుంది, అవి మనం పట్టించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే మనం ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. సో జెఫ్రీస్ వాళ్ళు బై టార్గెట్ ఇచ్చి 1880 ఇస్తున్నారు. కారణం ఏంటి అని అంటే, సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వినే ఉంటారు న్యూస్ అప్డేట్స్లో. సో ఎఫ్ఐఎస్ యొక్క షేర్ హోల్డింగ్ అనేది 55.54 నుంచి 54.83% పడిపోయింది. సో ఇట్లా పడటం వల్ల సో ఏంటంటే ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఏంటంటే థ్రెషోల్డ్ అనేది రైజ్ చేసుకోవచ్చు అనమాట 50% నుంచి 100%కి. చూడండి, ఎంఎస్సిఐ ఇండెక్స్ అంటే గ్లోబల్ ఇండెక్స్. అది గ్లోబల్ ఇండెక్స్లో మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ది స్టాక్ ఇన్ గ్లోబల్ ఇండెక్స్. మన ఇండియాకి నిఫ్టీ సెన్సెక్స్ ఎట్లాగో, యుఎస్ మార్కెట్కి డౌజన్స్ ఎట్లాగో, గ్లోబల్ ఇండెక్స్లో ఏంటంటే సో గ్లోబల్కి సంబంధించిన అంటే మేజర్ కంట్రీస్, మేజర్ స్టాక్స్ సంబంధించిన స్టాక్స్ ఉంటాయి అన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఎంఎస్సిఐలో భాగం. అక్కడ ఏంటంటే స్టేక్ పెరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి టార్గెట్గా 1880 ఇస్తున్నారు. సో అట్లాగే ఏంటంటే మీడియం టర్మ్లో స్ట్రాంగ్ డిపాజిట్ గ్రోత్, అలాగే ఎన్ఐఎం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు జెఫ్రీస్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క టార్గెట్ ఇచ్చారు. అలాగే లాస్ట్ నైట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 4.48%లో క్లోజ్ అవడం వల్ల ఎర్లీ మార్నింగ్ 2% అబౌవ్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ అయింది. ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ చూద్దాం, దాని తర్వాత నిఫ్టీ గురించి చూద్దాం. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూసే ముందు సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నారో సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా. సో అట్లాగే ఏంటంటే జెరోదా, ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీకు కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో ఆ నెంబర్కి కనుక మీరు మన లింక్స్ ద్వారా క్రియేట్ చేసిన ఐడి సో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు అటెండ్ అవ్వచ్చు, మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి సంబంధించిన వ్యూస్ చూడొచ్చు అనమాట. కాబట్టి మీరు చేయాల్సిందల్లా జస్ట్ మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వచ్చే ఆదివారం కాకుండా ఆ పై వచ్చే ఆదివారం ఏంటంటే మార్కెట్ బ్రాడ్ వ్యూ ఎలా తెలుసుకోవాలి, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తా ఎలా చూడాలి, సో అలాగే మనీ మేనేజ్మెంట్ ఎట్లా ఇత్యాది విషయాలతో ఏంటంటే వచ్చే ఆదివారం స్టార్ట్ అవుతుంది. అలాగే అప్కమింగ్ వీక్స్లో మనకు అవైలబిలిటీని బట్టి దానికి సంబంధించిన కంటిన్యూటీ అనేది కూడా చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మా గ్రూప్లోకి వస్తే లైఫ్ టైం ఇట్లాంటి వెబినార్లు మీరు అటెండ్ అవ్వచ్చు. గతంలో చాలామంది మీరు అటెండ్ అయ్యారు కాబట్టి మీ ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో ఓపెనింగే హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 4.48% కాబట్టి కరెక్ట్గా అక్కడే ఓపెన్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు, అవ్వదు అట్లా. ఒకవేళ 2% అబౌవ్ ఓపెన్ అయితే 4.48% పెరిగింది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏడిఆర్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు యుఎస్ ఏడిఆర్లో అలా పెరిగింది కాబట్టి బై చేసి 4.48 దాకా ఆగుదామని చెప్పి అత్యుత్సాహం అనేది ప్రదర్శిస్తూ అరటి తొక్క మీద కాలేస్తారు రీటైల్ పీపుల్. అలా జరగదు. అందరికీ తెలిసిన నోన్ అప్డేట్తో స్టాక్ మార్కెట్లో గెయిన్ అనేది తీసుకోలేరు. సో డైలీ ఎఫ్ఐఐ డేటా చూస్తారు, మీరు ఇండెక్స్ డేటా చూస్తారు, పుట్ కాల్ రేషియో చూస్తారు, ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తారు, అన్ని మీడియా ఛానల్స్ చూస్తారు, ఉన్న న్యూస్ అప్డేట్లు అన్నీ చూస్తారు, అన్నీ తిరగేస్తారు. కానీ ఆఖరికి మళ్ళీ ఏంటంటే ట్రేడింగ్లో స్టాప్ లాస్ హిట్ చేస్తారు. కారణం ఏంటి అని అంటే నోన్ అప్డేట్స్తో స్టాక్ మార్కెట్లో మనం ఏంటంటే గెయిన్ అనేది చేయలేము. ఆ విషయం అనేది ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. మీ ఎక్స్పీరియన్సే చెప్పండి, అదనమాట. అయితే సో చూడండి, హైయర్ లెవెల్లో ఓపెన్ అప్పుడు ఏమవుతుందని అంటే అందరూ బై చేద్దామని అనుకుంటారు రీటైల్ పీపుల్. సో పాజిటివ్ న్యూసే కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా బై చేద్దాం అనుకుంటారు. మరి సెల్ చేసేది ఎవరు?
సో మరి సెల్ చేసేది ఎవరు? అందరూ బై చేద్దామని అంటే ఎట్లా? పడవలో అందరూ ఒకవైపు వెళ్తే అవతల వైపు ఏమవుతుంది? మునుగుతుంది కదా, లెగుస్తుంది పైకి, అందరూ మునుగుతారు. అదే జరుగుతుంది స్టాక్ మార్కెట్లో కూడా. సో పాజిటివ్ న్యూస్ అనుకొని హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు మేజర్ టైమ్స్ ఏంటంటే సో కొద్దిగా డిప్ కొట్టడం కానీ, అక్కడక్కడే టచ్ అట్టడం కానీ, కొన్నిసార్లు ఓపెన్ అయ్యి కూడా ర్యాలీ అవుతాయి. ఉంటాయి, అన్ని కేసెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది బై సేల్ డెప్త్ని బట్టి ఉంటుంది అనమాట. సో కాబట్టి హ్యూజ్ గ్యాప్ అప్ పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడల్లా జాగ్రత్తగా ఉండాలి. సో అట్లా అని చెప్పేసి హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది కదా పాజిటివ్ న్యూస్ నేను సెల్ కొడతాను అని అంటే సో అలాగే డిప్ కొట్టాలని కూడా రూల్ ఉండదు. ఒకసారి ఏంటంటే వోలటాలిటీలో ఇంకా కొంచెం కూడా పైకి వెళ్తుంది, ఒక్కోసారి అలా పైకి వెళ్ళి నెక్స్ట్ రోజు కూడా ఇంకా పైకి వెళ్ళిపోతుంది. నో బడీ కెన్ జడ్జ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే అంత న్యూస్ అప్డేట్ వచ్చినప్పుడు మనం వెళ్ళి దాంట్లో ఇరుక్కోకూడదు, అదనమాట. సో హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ కొడుతుంది, అంతే కదా. ఇప్పుడు ప్రీ మార్కెట్లో చూడండి, నిన్నటి క్లోజింగ్ దగ్గర అందరూ బై ఆర్డర్స్ ప్లేస్ చేయబట్టాయి కదా. సో నిన్న క్లోజింగ్ దగ్గర ఎవరైనా సెల్ ఆర్డర్ పెడతారా? పెట్టరు. ఎందుకని? పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి. ఎవరైనా సెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు హైయర్ లెవెల్లో చెప్తారు. చూడండి, ఒక ఏరియాలో సినిమా హాల్ కడుతున్నారు, అప్పటిదాకా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్థలం ఏదో ఉంది, 30 lakhs చెప్తున్నారు. సినిమా హాల్ కడుతున్నారు అనేసరికి 1.5 చెప్తారు కదా. సో ఎందుకని 1.5 crore అలా చెప్తారు? ఎందుకంటే సినిమా హాల్ కడతారనే న్యూస్ అందరికీ తెలుసు కాబట్టి. అప్పుడు కొంటే బెనిఫిట్ ఉండదు. సో కదా, అలాగే ఇది కూడా అంతే అనమాట. సో నిన్నటి క్లోజింగ్ దగ్గర అందరూ కొనడానికి సిద్ధపడతారు, కానీ అమ్మేవాడు ఎవడు ఉండడు. అందుకని ప్రీ మార్కెట్లో బై సెల్ ఆర్డర్స్ యొక్క డెప్త్ వల్ల ఎక్కడైతే సెల్లర్ కూడా అవైలబిలిటీ ఉంటాడో బయర్కి తగ్గట్టుగా అక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో మనకి టమాటాలు తక్కువ వస్తున్నాయి అన్నప్పుడు 100, 120, 150 నడుస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు నడుస్తుంది కదా, 70 రూపాయలు, 60 రూపాయలు నడుస్తుంది కదా. సో 50 రూపాయలు సంథింగ్ నడుస్తుంది కదా. ఎందుకని? అక్కడ డిమాండ్ సప్లైని బేస్ చేసుకొని ఉంటుంది, అంతే కదా. కాబట్టి సో ఎప్పుడైతే గుడ్ న్యూస్ ఉందో పీపుల్ ఏంటంటే అమ్ముకుందాం అన్న వాళ్ళు ఎక్కువ చెబుతారు కానీ తక్కువ చెప్పరు. అందుకనే వాళ్ళ ఆర్డర్స్కి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యేటప్పుడు హైయర్ లెవెల్లో మార్కెట్ అనేది ఓపెన్ అవటం, ఆ ఆర్డర్లో ఒక్కోసారి సెల్ ఆర్డర్స్ డామినేట్ చేసి కిందకి డిప్ కొట్టడం సో జరుగుతుంటుందన్నమాట. అది కథ. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు నిఫ్టీ గురించి. సో హెచ్డిఎఫ్సి న్యూస్ అప్డేట్తో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో బలం, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్, అలాగే నిఫ్టీలో ఇతరత్ర స్టాక్స్ కూడా న్యూట్రల్ టు పాజిటివ్గా ఉండటం వల్ల ఎక్కువగా సో మంచి ర్యాలీ వచ్చింది. సో నిన్నటి క్లోజింగ్ ఇక్కడ, ఓపెనింగ్ ఇక్కడ. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ కోసం వెయిట్ చేసాం. 24,197, 24,170. సో రేపు గ్లోబల్ క్యూస్ కనుక న్యూట్రల్ టు పాజిటివ్గా ఉంటే సో ఈ లెవెల్ మనం ప్రయత్నించవచ్చు. కానీ రేపు న్యూట్రల్ టు పాజిటివ్ ఉన్నాయా గ్లోబల్ క్యూస్, మన మార్కెట్లో ఉన్న కండిషన్ ఏంటి చూసి నేను వ్యూ పెడతాను, అర్థమవుతుందా. సో ఈరోజు ఒట్టి విస్తరాకు మంచినీళ్ళే అంటారు కదా, అలా అన్నమాట. ఉపయోగం లేకుండా పోతుంది కూడా. అలాగే మేజర్ గుడ్ న్యూస్లు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడేలో మీకు మంచి ట్రేడ్ కావాలి అని అంటే మార్కెట్ ఇలా ఇంత గ్యాప్లో ఓపెన్ అవ్వకూడదు, న్యూట్రల్గా ఓపెన్ అవ్వాలి. నిన్నటి క్లోజింగ్ దగ్గరలో ఓపెన్ అవ్వాలి. కిందకైనా పైకి వెళ్తున్నా ఒక మూమెంట్ అనేది ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే. సో చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు డే ఇక్కడ క్లోజు న్యూట్రల్గా ఓపెన్ అయింది, అర్థమవుతుందా. కాస్త మూమెంట్ ఉంది, అంతే కదా. సో చూడండి, న్యూట్రల్గా ఓపెన్ అయింది, మూమెంట్ ఉంది. సో చూడండి, నిన్నటి అంటే అంతకుముందు క్లోజింగ్ ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయింది, మూమెంట్ ఉంది. సో చూడండి, మూమెంట్ ఉంది. సో అట్లా న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏంటంటే మూమెంట్ ఉంటాయి. సో వేరియస్ కండిషన్స్ ఇట్లా సెన్స్ నేర్చుకోండి. ఇప్పుడు మన ఛానల్ ద్వారా సెన్స్ నేర్చుకోమని చెప్తాను, అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని చెప్తాను. అంత ఈజీ థింగ్ కాదు, కానీ ఎప్పటికైనా మనం నేర్చుకోవాల్సిన తరీకా పద్ధతి అయితే ఇదే. ఆడ సపోర్ట్ ఉంది, ఏడ రెసిస్టెన్స్ ఉంది, ఆడ పివోట్ పాయింట్ ఉంది, ఆ ఇండికేటర్ చెప్తుంది, ఈ ఇండికేటర్ మన తలకాయ, అలాంటివి ఏమీ పనిచేయవన్నమాట. మన సెన్స్కి మించిన థింగ్ ఏది ఉండదు స్టాక్ మార్కెట్లో, అందులో డౌట్ లేదు. మన సెన్స్కి మించిన లాజిక్ అనేది లేదు, అది ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బలంతో ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అలా బ్యాంకింగ్ మేజర్ స్టాక్స్ ర్యాలీ అవడంతో నిఫ్టీ కన్నా మంచి ర్యాలీ అయింది. ఒకవేళ ఇన్ కేసు రేపొద్దున బ్యాంక్ నిఫ్టీలో మంచి వ్యూ ఉంది అని అంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో వ్యూ ఇంట్రాడేలో పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్, లెర్నింగ్ పర్పస్ వ్యూ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి అదనమాట వీడియో. సో ఏదైనా మిస్ చేస్తే కనుక రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాము, బాగా లేట్ అయిపోయింది. సో కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మనకి ఇచ్చే అప్డేట్స్, వీడియో బైట్స్, లెంతీ అప్డేట్స్ మీకు పనికొస్తున్నాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే కదా నాకు తెలిసేది బెనిఫిట్ అవుతున్నాయా లేదా, ఏం నేర్చుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో చేస్తే
దాన్ని బట్టి ఫర్దర్గా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తాను. మీకు అర్థం కావట్లేదైనా సరే కామెంట్ చేయండి. వాళ్ళకేం చేయాలి, వాళ్ళకి స్పెషల్గా ఏదైనా వెబినార్లు ప్లాన్ చేయొచ్చా, బిగినర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి సపరేట్ వెబినార్లు పెట్టుకుందాం, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సపరేట్గా వెబినార్లు పెట్టుకుందాం. కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రపంచమే వర్చువల్ అయిపోయింది కదా, మీరెక్కడో నేనెక్కడో, సో గాల్లో చూస్తా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని బట్టి నేను వీడియో థింగ్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతాను, మీకు ఉపయోగపడేలాగా చేయగలుగుతాను అనమాట. అదనమాట కథ. బై ఫ్రెండ్స్, గుడ్ డే.